హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత సుశాంత్ బ్లాగ్స్ అండి. ఈరోజైతే నేను క్యారెట్తో హల్వా చేస్తున్నాను వితౌట్ మిల్క్ అనమాట. మిల్క్ లేకుండా. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. నేనైతే ముందుగా క్యారెట్ మంచిగా కడిగి తురుము పెట్టేసాను అనమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే నేను నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి వేసుకొని నెయ్యి గారగనివ్వాలండి. ఫస్ట్ నేనైతే ఇప్పుడు వేసిన స్పూన్తో ఒక 3 స్పూన్స్ అలా ఉంటుంది నెయ్యి. అయితే నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని క్యారెట్ తురిమినంతా దాంట్లో వేసుకున్నాను అనమాట. మొత్తం వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట. దీన్ని ఇదైతే కలుపుకోవాలి. మనం సిమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఓకేనా, బాగా మనం నెయ్యిలోనే దీన్ని ఉడికియాలన్నమాట. సిమ్లో ఉంచుకొని హై పెడితే మనం పాలు వేయట్లేదు కాబట్టి మాడిపోతుంది. అదే సిమ్లో పెడితే అయితే మనకు మాడదండి, బాగా వస్తుంది. ఇదండి, నేనైతే మూత పెట్టేసుకొని ఉడకనిస్తాను. ఈ ఇలాచి అయితే ఒక 4 తీసుకొని నలగొట్టి నేను దీంట్లోనే వేసాను అనమాట. వేసి ఒకసారి కలుపుకున్నాను. ఇలా కలిపి మనం కొద్దిసేపు ఇలా ఉడికించిన తర్వాత దీనికి అయితే నేను షుగర్ వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే 1/2 kg ఉన్నాయి అన్ని క్యారెట్స్. అవి షుగర్ వేసాను. దాంట్లోనే షుగర్ వేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలుపుకుంటే మనకి ఏమైందంటే ఆ షుగర్ అనేది మెల్ట్ అవుతుంది కదండి. మనకు అడుగంటడం అలాంటివి ఏమి ఉండవు. పాలు అవసరమే ఉండదు. అసలు బాగుంటుంది టేస్ట్ కూడా వితౌట్ మిల్క్. ఇలా కలుపుకుంటున్నానండి. చూడండి, షుగర్ చూడండి మనకు మెల్ట్ అయింది, రసంలాగా అనిపిస్తుంది. ఉడకనివ్వాలి కలిసేపు. సిమ్లోనే చేయాలండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. దగ్గరకు వచ్చేసిందండి. చూడండి, సిమ్లోనే ఉంచుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ట్రై చేయొచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే దగ్గరికి అయింది. ఇప్పుడు నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నానండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక బౌల్ వేసుకొని గార్నిష్ చేశాను దీన్ని. చూడండి ఎంత బాగుందో అండి. ఓకేనా, క్యారెట్ హల్వా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.